ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఎలా ఉన్నారు మీరంతా? యేసుక్రీస్తు నామంలో మీరంతా క్షేమంగా ఉన్నారని నేను నమ్ముచున్నాను. చూడండి, ఈరోజు ఏం ప్రార్థించాలి అని నేను దేవుని సన్నిధిలో మొరపెడుతున్నప్పుడు, దేవుడు నాకు ఒక నలుగురిని గుర్తు చేశాడనమాట. వాళ్ళకి కాల్ చేసి ప్రేయర్ చేయమని చెప్పిండు. అయితే నేను కాల్ చేసిన. ఫస్ట్ ఇచ్చిన నలుగురిలో ఒక సహోదరికి కాల్ చేయడం జరిగింది. తన పేరు మర్సీ. కాల్ చేసి మాట్లాడుతున్నప్పుడు తను నాకేం చెప్పిందంటే, తనకు ఫీవర్ ఉంది. 2 బిడ్డలకు ఫీవర్ ఉంది. పరిస్థితి ఏం బాగలేదు. అస్సలు అవ్వటం లేదు అని తను చెప్పిందనమాట. ఇక వాళ్ళ హస్బెండ్ జాబ్ విషయంలో కూడా కొంచెం ట్రాన్స్ఫర్ విషయంలో కొంచెం సరిగ్గా జరగటం లేదు, అనుకున్న పనులు జరగటం లేదు అని చెప్పినప్పుడు ప్రార్థన చేసిన నేను. దేవుడు ఆమెని గుర్తు చేస్తూ ఉన్నాడు. అదే విషయం ఆమెకు చెప్పి ప్రార్థన చేసి, ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని దాని మీద నీ చెయ్యి ఉంచి ప్రార్థన చేయి. దేవా, ఈ నీళ్లను నీ రక్తంగా మార్చి మా శరీరంలో ఉన్న ఈ జ్వరమంతా కూడా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి మాకు సంపూర్ణ స్వస్థత కలుగునుగాక అని ప్రార్థన చేసుకొని మీరందరూ తాగండి అని చెప్పిన. సరే అని చెప్పింది. నేను కాల్ కట్ చేసిన అనమాట. ప్రార్థన చేసి కాల్ కట్ చేసిన అనమాట. తర్వాత మీరు అనుకోవచ్చు, నువ్వు అంత దూరం ఉన్నావు, అట్లా ఫోన్లో చెప్తే ఎట్లా అవుతుంది, అవుతుందా లేదా అని మీకు అనిపించవచ్చు కదా. వచ్చిందా డౌట్? ఎక్కడో ఉండి ప్రార్థన చేసి ఇట్లా చెయ్యి అంటే అవుతుందా? కనీసం నువ్వు వచ్చి చేయి పెట్టి ప్రార్థన చేయడమో, లేదంటే మామూలుగా వచ్చి ప్రేయర్ చేయడమో చేస్తే బాగుండేదేమో అని అనిపిస్తుందా? అట్లా వస్తుంది కదా, మనం మనుషులం కాబట్టి మనకు అట్లా అనిపిస్తుంది. చూడండి, వాక్య భాగంలో 2వ రాజులు 5వ అధ్యాయము, ఇందులో 9వ వచనం నుంచి చదువుదాం. నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారమున ముందర నిలిచి ఉండగా, ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానం చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పుమని నేననుకొంటిని. దమస్కు నదులైన ఆబానాయును ఫర్ఫారును ఇశ్రాయేలు దేశములోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని నేను అనుకొని రౌద్రుడనై తిరిగి వెళ్ళిపోయాను. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటే మేలు కదా అని చెప్పినప్పుడు, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడాయెను. ప్రార్థించుకుందాం. దేవా, స్తోత్రం 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 తండ్రి, నీ పాదములకు స్తుతి స్తుతి స్తోత్రము నాయన. ఎదుగో నాయన ప్రభువా, ప్రార్థిస్తుంటున్నాను. చదవబడ్డ వాక్యంను మీరు ఆశీర్వదించండి నాయన. నన్ను నీ సిల్వ చాటు మరుగు చేసుకొని నా నోటిని నీ బూరగా వాడుకోమని ప్రార్థిస్తుంటున్నాను. నాతోనూ మాతోనూ మాట్లాడమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అయితే ఇక్కడ మనము చదివిన వాక్య భాగంలో ఒక కథను చూస్తూ ఉన్నాం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను. సిరియా రాజు కింద ఒక సైన్యాధిపతి ఉంటాడు. అతని పేరు నయమాను. అతడు మంచి పరాక్రమశాలి అయి ఉంటాడనమాట. కాకపోతే అతనికి కుష్ఠరోగం ఉంటుంది. అయితే అప్పట్లో ఏమవుతుందంటే, వీళ్ళు ఇశ్రాయేలు దేశం మీదకి వెళ్ళినప్పుడు ఒక చిన్నదాన్ని అక్కడి నుంచి తెచ్చి
నయమాను భార్యకి పరిచారం చేయడానికి వాళ్ళ గదిలో ఉంచుతాడనమాట. అంటే అప్పట్లో దాసులు ఉండే గదా! అట్లా చేయడానికని దాసిలాగా ఉంచినప్పుడు, ఆ చిన్నది ఏం జేస్తదంటే నయమాను కుష్ఠరోగం చూసి చెప్తదనమాట. ప్రవక్త దగ్గరికి ఎళ్తే తనకు నయమైపోతది అని ఆ చిన్నది చెప్తే, నయమాను అదే వార్తను తీసుకొని సిరియా రాజు దగ్గరికెళ్ళి చెప్తాడు. ఇట్లా ఆ ప్రవక్త దగ్గరికి ఇశ్రాయేలు దేశంకెళ్ళి ప్రవక్త దగ్గరికెళ్తే అక్కడ బాగు అవుతాను అని చెప్పినప్పుడు రాజేం జేస్తాడు, 20 మనుగుల వెండి, 1,20,000 బంగారును, 10 దుస్తులు బట్టలను తీసి రాజుకొక పత్రికను రాసి అప్పగిస్తాడనమాట. ఆ పత్రికలో ఏముంటదంటే నయమానుకు కలిగిన కుష్ఠరోగమును నువ్వు బాగు చేయవలనని ఆ పత్రికను రాస్తాడనమాట. రాసినప్పుడు ఇశ్రాయేలు రాజు ఆ పత్రికని చదివి తన వస్త్రములను చింపుకుంటాడు. చింపుకొని చంపుటకును బ్రతికించుటకు నేను దేవుడనా? ఒకనికి కలిగిన కుష్ఠరోగంను మాన్పుమని నా యొద్దకు ఇతడు నా దగ్గరికి ఎట్లా పంపించిండు? నేనేమన్నా చేస్తనా? లేకపోతే నాతో ఏమైనా కలహము కారణం కాడానికి, నాతో గొడవ పెట్టుకోవడానికి ఇదొక రీజన్ లాగా చేశాడా అన్నట్టు అనుకుంటాడనమాట. ఈ వార్తని ఎలీషా ప్రవక్త విని రాజుకి చెప్తాడు. అతనిని నా యొద్దకు పంపించు అని చెప్తాడు. చెప్పినప్పుడు అప్పుడు మనం ఇప్పుడు వాక్య భాగం చదివినాం గదా! అప్పుడేం చేస్తాడంటే 9వ వచనం. నయమాను గుర్రములతోనూ, రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారమున ముందర నిలిచి ఉండగా, ఏం చేసిండంట? రథాలతోని, గుర్రములతోని వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందు నిల్చున్నాడంట. జాగ్రత్తగా వినండి. నిల్చున్నాడంట. నిల్చున్నప్పుడు ఎలీషా ఏం చేస్తాడంటే, తన దగ్గరున్న ఒక దూతకి చెప్పి పంపిస్తాడు. ఏమని? నీవు యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానం చేయుము. నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. నువ్వు యోర్దాను నదికెళ్ళి 7 సార్లు స్నానం చేయి. అందులో మునిగి స్నానం చేయి. అప్పుడు నీకు స్వస్థత కలుగుతది అని ఒక దూతకి చెప్పి పంపిస్తాడు. పంపించినప్పుడు అంటే ఇక్కడ మనం గమనిస్తే ఎలీషా ప్రవక్త తన ఉన్న స్థలంలో నుంచి బయటికి రాలేదు. నయమాను గుర్రం మీద ఎలీషా ప్రవక్త ద్వారము ముందర నిల్చొనే ఉన్నాడు. ఎలీషా ప్రవక్త దగ్గర నుంచి ఒక దూత వచ్చి ఈ యొక్క వర్తమానం చెప్పిండు. నువ్వు వెళ్ళి నదిలో మునిగి 7 సార్లు మునిగి స్నానం చేసి వచ్చినట్లయితే నీ యొక్క కుష్ఠరోగం పోయి నువ్వు బాగుపడతావు అని చెప్తాడు. చెప్తే అప్పుడు ఏమైంది? అందుకు నయమానుకు కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి రోగమును మాన్పునని నేను అనుకొంటిని. ఏమనుకున్నాడంట నయమాను? కోపం తెచ్చుకొని ఎలీషా తన స్థలంలో నుండి లేచి బయటికి వచ్చి నాకు కుష్ఠరోగం ఉన్న స్థలంలో చేయి పెట్టి నా మీద ప్రార్థన చేసి నన్ను బాగు చేస్తాడు అనుకున్నా. కానీ అక్కడుండి చెప్తున్నాడు ఏంది అంటే, చూడండి మామూలుగా మనం ఆలోచిస్తే ఒక సైన్యాధిపతి, రాజు దగ్గర ఉన్న ఒక సైన్యాధిపతి ఈయనకు నయమానుకి కుష్ఠరోగం ఉంది అంటేనే సిరియా రాజు ఇంత సంపద ఇచ్చి పంపించిండంటే ఈయన ఎంత ఇంపార్టెంట్ అయి ఉంటాడు ఈ రాజుకి కదా. సైన్యాధిపతికి కూడా ఎంత వాల్యూ అని ఉంటుంది కదా. ఎన్ని ఇచ్చిండు? 20 మనుగుల వెండియు, 1,20,000 బంగారును, 10 దుస్తుల బట్టలు తీసుకొని ఇచ్చి పత్రికనిచ్చి పంపిస్తాడు. అంత ఇస్తున్నాడంటే మనకి ఇక్కడ అర్థమవుతుంది ఇతను ఎంత ఇంపార్టెంట్ రాజు కానీ, ఇంకా ఇతనికి ఎంత పవర్ ఉంది అని కదా. అట్లాంటి ఒక మనిషి మన ఇంటి ముందుకు వస్తే మనం ఏం చేస్తాము? వెంటనే వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకోవడమా, లేకపోతే వాళ్ళకి మర్యాదలు చేయడమా, లేకపోతే ఏదో ఒకటి చేస్తాం కదా. కానీ ఎలీషా ప్రవక్త అక్కడే కూర్చొని దేవుడు తనకు ఏదైతే చెప్పిండో చెప్పమని అది మాత్రమే తన దగ్గరున్న దూతకు చెప్పి పంపించిండు. 7 మారులు యోర్దాను నదిలో మునిగి స్నానం చేసి లేస్తే
నువ్వు బాగుపడతావనే మాటను చెప్పి పంపించిండు బయటికి రాకుండా. అతనేమనుకున్నాడు నయమాను, ఇతను వచ్చి నేనొచ్చినా కదా అని చెప్పి నా దగ్గరకొచ్చి నన్ను ముట్టి ప్రార్థన చేసి నన్ను బాగు చేస్తాడేమో అనుకున్నాడు. కోపమొచ్చింది నయమానికి. కానీ ఎలీషా ప్రవక్త ఇట్లా చేయలేదు. అయితే ఇశ్రాయేలులో వేరే నదులు చాలా ఉన్నాయక్కడ. అవన్నీ ఉండగా ఎందుకు దీంట్లోనే చేయమంటున్నాడు? ఈ న ఏమది యోర్దాను నదిలో ఎందుకు చేయమంటున్నాడు అని అనుకున్నాడంట. అయితే అప్పుడు అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటే మేలు కదా అని చెప్పినప్పుడు ఏం చేస్తాడంట నయమాను, సరే అని అప్పుడు ఆయన విశ్వాసంతో పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునుగగా. ఎన్నిసార్లు మునిగిండంట? 7 మారులు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహము వలె అతడు శుద్ధుడాయను. పసిపిల్లల దేహము వలె అయిందంట. అంటే కుష్ఠరోగం అంతా పోయి పసిపిల్లల దేహము వలె అయ్యి అతను ఏమైందంట? శుద్ధుడాయను. అంటే మొదట కోపగించుకున్నాడు, కానీ తర్వాత విశ్వాసంతో వెళ్ళి యోర్దాను నదిలో 7 మారులు మునిగినప్పుడు అతనికి శుద్ధి అనేది జరిగింది, స్వస్థత అనేది జరిగింది. ఇక్కడ ఎలీషా ప్రవక్త రాలేదు, అతన్ని ముట్టలేదు, అతని మీద చెయ్యి ఉంచలేదు, ప్రార్థించలేదు. కేవలము అతని విశ్వాసం వలన అతను యోర్దాను నదిలో మునిగి అతను స్వస్థపడడం చూస్తున్నాము. మనం కూడా మనకెవరన్నా ఏదైనా ఒక దైవజనుడు కానీ ఇంకెవరైనా మనకి ఏదైనా చెప్పినారంటే, ప్రార్థన చేసినారంటే ఖచ్చితంగా వాళ్ళు వచ్చి చేస్తే బాగుంటుంది, అక్కడుండి ఫోన్లో చేస్తే ఏమవుతుంది, అవుతుందా అవ్వదా అనే అన్ని ఆలోచనలు మనం పక్కన పెడితే, అవన్నీ పక్కన పెట్టి విశ్వాసముతో మనము చేసినట్లయితే మన జీవితంలో మనకు కూడా స్వస్థత అనేది కలుగుతుంది. మన జీవితంలో మనకు కూడా గొప్ప కార్యాలు జరుగుతాయి. ఈ రోజుల్లో అంటే మనకు టెక్నాలజీ ఉంది. మనం ఫోన్లు వాడుకొని ప్రేయర్స్ చేస్తున్నాము, ఇంకేదో చేస్తూ ఉన్నాము, మాట్లాడుకుంటున్నాం. కానీ ఆ రోజుల్లో అవేమీ లేవు కదా! ఆ రోజుల్లో అవి లేవు కాబట్టి వాళ్ళు వెళ్ళి చేయాల్సిన చేయాలి. అది ఒక్క ఆప్షనే ఉంది వాళ్ళకి. కానీ అప్పుడు కూడా దేవుడు అతనికి సెలవిచ్చిందే ఎలీషా ప్రవక్త చేసిండు. మనిషి వచ్చి చేయాల్సిన అవసరం లేదు. నీకు విశ్వాసం ఉంటే, నువ్వు నమ్మినట్లయితే ఈరోజు నీ జీవితంలో నువ్వు గొప్ప కార్యాలు చూస్తావు. అయితే తర్వాత ఒకరికి నేను ఫోన్ చేయడం జరిగింది. భాస్కర్ అబ్బాయి పేరు. ఆ అబ్బాయికి ఫోన్ చేసి మాట్లాడి ప్రేయర్ చేసిన. ప్రేయర్ చేసిన తర్వాత నాకు ఆ అబ్బాయి చెప్తా ఉన్నాడు, ఆంటీ ఇట్లా చిన్నగా డాడీతో చిన్నగా అయింది, గొడవ అయింది. అదే మనసంతా ఎట్లనో ఉంది. అదే టైంలో మీరు మెసేజ్ చేసిండ్రు, ప్రేయర్ చేస్తా అట్లా దేవుడు గుర్తు చేస్తున్నాడని. అంటే అప్పుడు నేను ఆ అబ్బాయికి చెప్పడం జరిగిందనమాట. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము, పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. 6వ అధ్యాయము 1వ వచనం. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్వంతుడవగుదువు. పిల్లలు మీరు తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. ఖచ్చితంగా మనం గట్టిగా వాయిస్ వేసుకొని వాళ్ళకి నోరు ఇవ్వడం కానీ గట్టిగా మాట్లాడడం ఎప్పుడూ చేయొద్దు. కొన్నిసార్లు మనం దేవుని అందు ఎదుగుతూ ఉంటే మనకు అనేకమైన శోధనలు కలుగుతాయి. ఇలాంటివి మనం అనుకోకుండా మనం నోరు చేసుకోవడము, అనుకోకుండా మనము ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము, వాళ్ళని బాధ పెట్టడం, ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎన్ని శోధనలు వచ్చినా కూడా, దేవా నాకు ఈ శోధన ఎందుకు వచ్చినాయి తీసేయి అని అడగకుండా, ఈ శోధనలను భరించడానికి నాకు తగిన శక్తిని దయచే తండ్రి అని మనం ప్రార్థించాల. తల్లిదండ్రులని మనం ఎప్పుడైతే సన్మానిస్తామో, వాళ్ళు చెప్పిన మాట విని మనం ఉంటామో, మనము దీర్ఘాయుష్వంతులము అవుతాము. ఇదే మాట చెప్పి ముగించిన అనమాట. తర్వాత ఇంకొక అమ్మాయికి నేను ఫోన్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి పేరు సునీత.
తను గూడా తనకు కాల్ జేసినప్పుడు తను ఫస్ట్ లిఫ్ట్ చేయలేదు. నేను డే అంతా వెయిట్ చేశా. అమ్మాయికొక మెసేజ్ జేషినా. ఇట్లా దేవుడు నిన్ను గుర్తు చేస్తా ఉన్నాడు. ప్రార్థన చేయాలనుకుంటున్నా. నువ్వు ఫ్రీ అయిన తర్వాత నాకు మెసేజ్ చెయ్యి. నేను నీకు కాల్ చేస్తా అని. ఆ అమ్మాయి నాకు ఇంతకుముందు కాల్ చేసింది. మాట్లాడుతా ఉంటే నాకు ఆ అమ్మాయి చెప్పింది. ఇట్లా డే అంతా నేను పడుకొనే ఉన్నా నేను. ఏదో అంటే ఇట్లా సుస్తుగా, డ్రౌజీగా నాకుంది. కొంచెం బాగాలేనట్టు అనిపిచ్చింది. పడుకొనే ఉన్నా నేను. ఇంతకుముందే లేసినా. చూసుకోలేదు నీ మెసేజ్, కాల్ చూసుకోలేదు. చూడగానే మెసేజ్ చేసినా అనేసి చెప్తా ఉంటే ఆ అమ్మాయికి గూడా ప్రేయర్ చేసినా అనమాట. ప్రేయర్ చేసి హ్మ్. ముగించిన. తర్వాత లాస్ట్ ఇంకొక అమ్మాయి. ఈ అమ్మాయికి కూడా ఫోన్ చేసినప్పుడు అమ్మాయి పేరు దివ్య. ఆ అమ్మాయి నాకు పానిక్ అటాక్స్ అని చెప్పిందనమాట. పానిక్ అటాక్స్ వస్తున్నాయి. ఆహ్, పానిక్ అటాక్స్ అంటే మీకు ఎట్లా కొంచెం గుండె దడ ఏమంటారు ఇట్లా టెన్షన్ అయిపోతా ఉంటారనమాట. ఒక్కొక్కసారి ఊపిరి ఆడదు. చెమటలు పడతా ఉంటాయి. ఒకలాగా ఏదో అయిపోతుంది అన్నట్టుగా అనిపిస్తా ఉంటదంట వాళ్ళకి పానిక్ అటాక్స్ ఉంటాయి. అయితే ఎందుకో ఇట్లా అవుతుంది. డెలివరీ టైం నుంచి ఇట్లనే అవుతుందక్క. ఇట్లనే వస్తా ఉంది నాకు. నాకే గాదు నేను చాలా మందిని జూషిన తెలిసిన వాళ్ళ దాంట్లో ఇట్లా అందరికవుతుంది. ఎందుకో తెలియదు అని ఆ అమ్మాయి నాకు చెప్పడం జరిగింది. చూడండి కొన్ని వ్యాధులు అంటే ఆరోగ్య సమస్యలు ఆహ్, తల్లిదండ్రుల నుంచి రావడం జరుగుతది. సంక్రమించడం జరుగుతది. అంటే పేరెంట్స్ నుంచి పిల్లలకు షుగర్ అట్లాంటివి వస్తా ఉంటాయి కొన్ని. కొన్నేమో సీజనల్ వస్తా ఉంటాయి. అంటే వాతావరణ మార్పుల వల్ల ఆరోగ్య సమస్యలనేది వస్తా ఉంటాయి. కొన్ని మాత్రం ఖచ్చితంగా దుష్టుడు కలుగజేస్తా ఉంటాడు. ఈ పానిక్ అటాక్స్ కూడా దుష్టుడు కలుగజేసినటువంటి ఆరోగ్య సమస్య అయి ఉందనమాట ఇది. ఇట్లా ఇందులో గూడా రకరకాల దురాత్మలుంటాయి. టైప్స్ ఆఫ్ ఈవిల్ స్పిరిట్స్. ఇవేం జేస్తాయంటే, ఏదో ఒకటి మనకి కలుగజేసి, మన జీవితంలో సంతోషం లేకుండా, మనం ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ అట్లా ఉండిపోయేలాగా చేస్తా ఉంటాయన్నమాట. దేవుడెప్పుడూ నువ్వు సంతోషంగుండు, ఫలించు, నీ జీవితంలో సంతోషం కలగాలి, మేలు కలగాలి, నువ్వు ఆశీర్వదించబడాలి అని అనుకుంటాడు మననందరిని. కానీ అపవాది ఏం చేస్తది, నీకు ఏదో ఒకటి పెట్టి, నీకు నెమ్మది లేకుండా, శాంతి సమాధానం లేకుండా, ఆరోగ్యం బాగాలేకుండా, ఏదో ఒకటి చేసి నిన్ను అట్లా పెడతదనమాట. సో, ఇది గూడా అలాంటిదే. టైప్స్ ఆఫ్ ఈవిల్ స్పిరిట్స్‌లల్ల ఇదొక టైప్ ఆఫ్ ఈవిల్ స్పిరిట్ అనమాట. అన్ని దురాత్మలు, రకరకాల దురాత్మలున్నాయి. అందులో ఇదొక రకమైన దురాత్మ. సంతోషం లేకుండా అనారోగ్యం కలుగజేస్తున్నటువంటి దురాత్మ అనమాట. సో, ఇది ఈ ఈ వీటన్నిటి గురించి దేవుడు ఎప్పుడైనా అనుమతిస్తే వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. కానీ ఈరోజు మాత్రం ఈ అమ్మాయితో మాట్లాడడం వల్ల నాకు తెలిసిందేందంటే, ఈ యొక్క దురాత్మ ఉందనమాట. ఆ పానిక్ అటాక్స్‌ని క్రియేట్ చేసుకుంటా ఆమె ఇంట్లోనే ఉండి అట్లా అనారోగ్యంతో ఉండడం జరుగుతుందనమాట. నేను ఆ అమ్మాయికి చెప్పిన, "ఏం గాదు. నువ్వు ప్రార్థన చేసుకొని దాన్ని గద్దించినట్లయితే విశ్వాసంతో అది పోతది" అని. చూడండి వాక్య భాగంలో లూకా సువార్త, లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనం. లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో పాములను, తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. ఒక మాట చూడండి ఇక్కడ. శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఇక్కడ అనుగ్రహించి ఉన్నాను అంటున్నాడు. అనుగ్రహిస్తాను అనట్లేదు. ఇస్తాను అనట్లేదు. ఆల్రెడీ ఇచ్చేశాడు. అనుగ్రహించి ఉన్నాను. ఈ ఈ తేళ్ళను గానీ, పాములను గానీ, శత్రువుకి సంబంధించిన, అపవాదికి సంబంధించిన ఏ దురాత్మనైనా గూడా వీటన్నిటి మీద దేవుడు మనకి అధికారం ఇచ్చిండనమాట. అవి మనల్నేమి చేయలేవు. మనం ఈ వాక్యాన్ని స్వతంత్రించుకొని విశ్వాసముతో మనము యేసు నామంలో దాన్ని గద్దించినట్లయితే అది మనల్ని విడిచి వెళ్ళిపోతది. ఎందుకంటే ఆల్రెడీ దేవుడు మనకి ఈ శత్రువు మీద మనకు అధికారము అనుగ్రహించి ఉన్నాడు. చూడండి ఈ టైంలో నా జీవితంలో జరిగిన ఒక చిన్న సాక్ష్యాన్ని నేను పంచుకోవాలని ఆశపడుతున్నా.
ఈ మధ్య కాలంలోనే నేనొక సహోదరి ఇంటికి వెళ్లి ప్రార్థన చేయడం జరిగింది. అక్కడికి గూడా దేవుడు ఆమెను నాకు ఆ రోజు గుర్తు చేస్తా ఉంటే నేను వెళ్ళిన ఆ రోజు. ఆ సహోదరి ఇంటికి వెళ్ళినప్పుడు ఆమెతో మాట్లాడి నా సాక్ష్యాన్ని పంచుకొని, ప్రార్థన చేసి రావడం జరిగింది. ఆ ఇంట్లో అక్కడ ప్రార్థన చేసి వచ్చిన తర్వాత నా కాలు ఒకటే ఇచ్చింగ్ అవుతా ఉంది. అంటే దురద పెడతా ఉంది నా కాలు. దేవుడు వెంటనే గద్దించు అన్నాడు. యేసు నామంలో నా శరీరాన్ని విడిచి వెళ్ళిపో అన్నా. స్పాట్‌లో వెళ్ళిపోయిందది. ఆ దురద అదంతా మాయమైపోయింది. అంతే. విశ్వాసంతో మనం ఎప్పుడైతే గద్దిస్తామో అది మన దగ్గర ఉండదసలు. దానికసలు అధికారం లేదు మన మీద. ఈ వాక్యాన్ని మనం స్వతంత్రించుకొని మనం గనక యేసు నామంలో గద్దించినట్లయితే ఏ అపవాది శక్తి అయినా అది ఎంత బలవంతమైన ఎంత బలమున్నా గూడా అంతా గూడా మనల్ని విడిచి వెళ్ళిపోతది. అదనమాట. సో, మన జీవితంలో ఏది ఉన్నా గూడా మనం యేసుక్రీస్తు నామంలో దాన్ని వెళ్ళగొట్టే వారిగా ఉండాలి. చూడండి ఇంకొక మాట లూకాసు వార్త 18వ అధ్యాయము 35-43 వరకి. ఒకరోజు యేసు ప్రభు యెరికో పట్టణంకి వెళ్తా ఉంటాడు. అట్లా అక్కడి నుంచి వెళ్తా ఉంటే ఆ త్రోవ ప్రక్కన ఒక గుడ్డివాడు కూర్చొని భిక్షం అడుక్కుంటూ ఉంటాడు. సమూహం అంతా గూడా అక్కడి నుంచి దాటిపోవడము ఆ సప్పుడికి ఇదేంది అని అక్కడున్న గుడ్డివాడు అడుగుతాడు. అడిగినప్పుడు నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెళ్ళుచున్నాడని వాళ్ళు చెప్తారనమాట. అప్పుడు గుడ్డివాడు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించు అని పెద్దగా కేకలు వేస్తూ ఉంటే అక్కడున్న వాళ్ళు ఊరుకుండు, ఎందుకు అంత పెద్దగా నువ్వు కేకలు వేస్తున్నావు అని అతన్ని గద్దిస్తారు. అయినా కూడా దావీదు కుమారుడా, వాడు మరీ ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని కేకలు వేసిండంట. అప్పుడు మనం 40వ వచనం చదువుదాం. అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకురమ్మని అనెను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నానని అడుగగా వాడు, ప్రభువా చూపు పొందగోరుచున్నానెను. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పెను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. చూడండి ఇక్కడ ఒక మాట. దేవుడు అక్కడి నుంచి వెళ్తా ఉంటే అతను ఏం చేసిండు? ఆ గుడ్డివాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపుము అన్నాడు. అన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమన్నారు? ఎందుకంత గట్టిగా కేకలేస్తున్నావు అని గద్దించిండ్రు. ఆయన ఇంకా గట్టిగా కేకలేసిండంట. ఇక్కడ మీరు చూడండి ఈ వచనము 19వ వచనము చివరి భాగంలో, వాడు మరీ ఎక్కువగా అంట. ఫస్ట్ 39వ వచనంలో చూస్తే, ఊరుకుండుమని ముందర నడుచుండిన వారు వానిని గద్దించగా వాడు మరీ ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేశాను. అంటే అతని ఆశ చూడండి, ఇక్కడ ఎంత ఆశ ఉంది అతను. అంటే ఇతను యేసు ప్రభు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే నాకు తర్వాత మళ్ళీ నాకు చూపు రాదు అనే భయం, నన్ను వస్తే నన్ను స్వస్థపరుస్తాడు అనే ఆశ. మరీ బిగ్గరగా కేక వేసిండంట. అప్పుడు యేసు ఆయన దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, నేను నీకేమి చేయగోరుచున్నానని అడుగగా. అంటే నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అని మన భాషలో చెప్పాలంటే, నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, నేనేం చేయగోరుతున్నానని నువ్వు అనుకుంటున్నావు అన్నప్పుడు అతను, ప్రభువా చూపు పొందగోరుచున్నాను నేను. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పాను. ఇక్కడ 2 విషయాలు మనం గమనిస్తే, అతను ఆశతో దేవుని బిగ్గరగా కేకలు వేసి పిలుస్తూ ఉన్నాడు. రెండవది విశ్వాసంతో అతను చూపు పొందుకుంటాడనే విశ్వాసముతో చెప్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పాను. ఈరోజు దేవుడు మనతో అడుగుతా ఉన్నాడు, నువ్వేమి పొందగోరుచున్నావు? ఆరోగ్యం పొందగోరుచున్నావా? ఉద్యోగం పొందగోరుచున్నావా? శాంతి సమాధానం పొందగోరుచున్నావా? వివాహం పొందగోరుచున్నావా? ఏం పొందగోరుచున్నావా అని దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నువ్వు విశ్వాసముతో ఆయనను అడిగినట్లయితే ఆయన నీ పట్ల, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుందని
దేవుడు చెప్తా ఉన్నాడు. నువ్వు విశ్వాసముతో ఆయనను ఈరోజు నమ్మినట్లయితే, విశ్వాసంతో ఆయనను నువ్వు అడిగినట్లయితే, యేసు నామంలో నీ విశ్వాసం చొప్పున నీవు పొందుకొందువు గాక. ప్రార్థించుకుందాం. మోకరించండి. దేవా స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. నీ పాదములకు స్తుతి, 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 స్తోత్రము నాయన. రాజులకు రాజా, ప్రభులకి ప్రభువా, సర్వోన్నతుడా, సర్వకృపానిధి, సకల సంపూర్ణుడా, నీకు స్తోత్రము నాయన. ఈ దినం ఇచ్చినావు నీకు స్తోత్రము నాయన. ఈ సమయం ఇచ్చినావు నీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. దయగల దేవా, వాక్యం ద్వారా నాతోనూ మాతోనూ మాట్లాడిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. విశ్వాసముతో నా తండ్రి ప్రభువా, ఏదైనా మేము పొందుకుంటామని నీ వాక్యం సెలవిస్తుంది నాయన. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్తున్నావు నా తండ్రి. అయా మరి ఈ నలుగురు బిడ్డల్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు నాయన. ఆ నలుగురికి నాయన నువ్వు స్వస్థత ఇచ్చావని ప్రభువా, మేము విశ్వాసంలో పొందుకున్నామని నమ్ముచుంటున్నాము తండ్రి. అయా ఆత్మీయంగా బలహీనపడ్డ సమయంలో బలపరిచిన దేవా నీకు స్తోత్రము నాయన. అనారోగ్యంతో ప్రభువా పడుకొని ఉంటే నాయన నువ్వు గుర్తు చేసుకొని ప్రభువా, అయా మరి స్వస్థపరిచినావు నీకు వందనాలు నాయన. అయా నువ్వు చూపిస్తున్నటువంటి ఇంత కృపను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాము తండ్రి. దయగల దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ వాక్యం చొప్పున మేము నడుచుకొనుటకు మా జీవితంలో విశ్వాసముతో నాయన అన్నీ మేము పొందుకొనుటకు నీ కృపను దయచేయండి నాయన. విశ్వాసభరితమైన జీవితాన్ని మాకు దయచేయండి నాయన. నమ్ముట నీ వలనైతే నమ్మిన వానికి సమస్తము సాధ్యం అంటున్నావు. మేము నమ్ముచుంటున్నాము నా తండ్రి. అయ్యా పానిక్ అటాక్స్‌తో ఎవరెవరైతే బాధపడుచుంటున్నారో తండ్రి, ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా మరి ఈ సైకలాజికల్‌గా నా తండ్రి ప్రభువా, ఏ బిడ్డ అయితే అవస్థ పడుతుందో నాయన ప్రభువా, ఈ పానిక్ అటాక్స్ చేత ప్రభువా ఎవరెవరైతే బాధపడుచుంటున్నారో నాయన, ఆ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని సంపూర్ణ స్వస్థత యేసు నామమున కలుగునుగాక. ముట్టండి నాయన. ప్రతి ఒక్క బిడ్డని మీరు ముట్టండి నాయన. ఏ కారణం చేత అయితే ప్రభువా, ఏ దురాత్మ చేత అయితే ఈ యొక్క పానిక్ అటాక్స్ వస్తున్నాయో యేసు నామంలో లయపరుస్తుంటున్నాము నాయన. సంపూర్ణ స్వస్థత యేసు నామంలో కలుగునుగాక. సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను నాయన. అయా మరి వాతావరణం అంతా కూడా నా తండ్రి నీ చేతుల్లోకి తీసుకొని ఆయన, నీ అదుపులోకి తీసుకొని ఆయన, పడుతున్నటువంటి వర్షాలు వరదలు అన్నీ యేసు నామంలో ఆగిపోవును గాక. మంచి వాతావరణంని మాకు ఇస్తున్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను నాయన. అయా ఈ వర్షాల వల్ల వస్తున్నటువంటి ఫీవర్ కానీ, మలేరియా, డెంగ్యూ ప్రభా, ఇలాంటి వ్యాధులన్నీ కూడా నా తండ్రి యేసు నామంలో స్వస్థపరచబడును గాక. ఎవరెవరైతే ప్రభువా ఈ ఈ యొక్క ఫీవర్, మలేరియా, డెంగ్యూతో బాధపడుచుంటున్నారో నా తండ్రి, వాళ్ళందరికీ కూడా యేసు నామంలో స్వస్థత కలుగును గాక. సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాము నాయన. ఎదిగో నాయన, ఒక స్త్రీని చూపిస్తుంటున్నావు నాయన. ఆ స్త్రీ ఎంతో ప్రభువా కామముతో నాయన ఒక జంతువుని చూస్తుంది నా తండ్రి ప్రభువా. ఆ జంతువుతో జరిగిస్తున్నటువంటి కామక్రియలు నా తండ్రి యేసు నామంలో లయమైపోవును గాక. ఇలాంటి ఆలోచనలు కలిగిస్తున్నటువంటి దుష్టశక్తి, ఇలాంటి కార్యాలు చేయడానికి ప్రోత్సహిస్తున్నటువంటి దుష్టశక్తులు యేసు నామంలో లయమైపోవును గాక. బాగు చేయండి నాయన. తలంపులను, ఆలోచనలను మార్చండి నా తండ్రి. అయా ఇలాంటి శోధనలు కలుగజేసినటువంటి దుష్టులన్నిటినీ, దుష్టుని కార్యాలన్నిటినీ యేసు నామంలో లయమైపోవును గాక. సహాయం చేయి తండ్రి. యేసయ్య, మాతో మాట్లాడిన దేవా నీకు స్తోత్రము నాయన. ఈ యొక్క వాక్యంని మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి నాయన. విశ్వాసముతో మేము ముందుకు వెళ్ళుటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. దయగల దేవ, అయా సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావంలో నీకే కలుగును గాక. మమ్మను మేము తగ్గించుకుంటూ ప్రభా నీ నామాన్ని హెచ్చిస్తుంటున్నాము తండ్రి. అయా మమ్మలందరినీ కూడా నీ యొక్క నమ్మదగిన హస్తాలకు అప్పచెప్పుకుంటాం. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దయచేసి మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమైనా ఉన్నట్లయితే మాకు కామెంట్ చేయండి. మీకోసం ప్రార్థిస్తాం. ప్రైజ్ ద లార్డ్.